చీరల పంపిణీ కంటిన్యూ అవుతుంది. నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, హైదరాబాద్ పోతున్నాను. మీరు ఇప్పుడే విన్నారు మన ముఖ్యమంత్రి గారు ఏమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పి వారు స్పష్టంగా చెప్పినారు. విన్నారా అందరూ? వినపడ్డదా వెనుక? అవునా కదా? ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు, డిసెంబర్లో 2 సంవత్సరాలు అయితే మహిళలు 8,000 కోట్ల 8,000 కోట్ల ఫ్రీ బస్ ట్రావెల్ చేసినారు అన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా మీ ఫ్రీ బస్ ట్రావెల్కి రాష్ట్ర ప్రభుత్వం 8,000 అందరికీ సన్నబియ్యం ఇవ్వాలి, కుటుంబాలు మంచిగా తినాలని చెప్పి మన అందరికీ సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. దానికి 12,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఓమా వెనుక జర్ర వినండి 2 నిమిషాలు. మహిళల సెల్ఫ్ గ్రూప్స్కి సుమారు 21,000 కోట్ల రూపాయలు. 21,000 కోట్ల రూపాయలు మిత్తిలేని రుణాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికి ఇస్తుంది. ఇంతకుముందు ఉండేనా మీకు? లేకుండే కదా. మహిళలకు అందరికీ కూడా 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించడం జరిగింది. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి ఇప్పుడే కలెక్టర్ గారు అంటున్నారు, మన మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 16 బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు మంచిదాకా చప్పట్లు కొడతలేరు. వస్తాయి మీకు కూడా చీరలు వస్తాయి సార్, గట్టిగా చప్పట్లు కొట్టండి. రాష్ట్ర ప్రభుత్వము ఎట్లయితే 200 యూనిట్లు గృహజ్యోతి ఇస్తుండ్రో, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండ్రో, మహిళలకు మిత్తిలేని రుణాలు ఇస్తున్నారు, మనకు మహిళా సంఘాలకు ఇక్కడ ఏదైతే యూనిఫామ్స్ స్టిచ్చింగ్ అన్న ఇవన్నీ కూడా మహిళా సంఘాలకు ఇస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము మహిళలను వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, వారికి ఒక శక్తి కల్పించాలి అని చెప్పి ఆలోచనతోని మన మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తున్నారు. మీరు అందరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వము మీ అందరికీ మేలు చేయడానికి ఇన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లులు చాలామందికి ఇవాళనే రివ్యూ మీటింగ్ చేసినప్పుడు 3,500 మంది ఎవరికైతే ప్రొసీడింగ్స్ వచ్చినాయో వీళ్ళందరికీ కూడా బేస్మెంట్ స్లాబ్ వరకు కూడా చాలామంది కట్టుకున్నారు. ఎవరికైతే నిజంగా బీదతనం ఉంది, అసలే అర్హత లేదు ఖర్చు పెట్టడానికి, ఇనిషియల్ ఖర్చు పెడితేనే కదా మనకు 1,00,000 రూపాయలు వస్తాయి. దానికోసం కూడా ఎవరికైతే సాయం కావాలనో కలెక్టర్ గారు సాయం ఎట్లనైనా చేసి కాంట్రాక్టర్ ద్వారా మీకు ఇల్లులు కట్టించాలని కూడా ఓ ఆలోచనతోని అందరూ ఇల్లులు కట్టుకోవాలని చెప్పి ముందుకు వెళ్తున్నాము. సో మీరు కూడా మీ గ్రామాలలో ఎవరైతే లీడర్లు ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈ ఇల్లులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకుంటే మనకు మంచిది. ఎందుకంటే వచ్చే సంవత్సరం మళ్ళీ మనకు 3,500 ఇల్లులు వస్తాయి. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో రాలేదో సెకండ్ ఫేజ్లో వీళ్ళందరికీ కూడా ఇల్లులు వస్తాయి. సో మీరు కొంచెం ఓపిక పడండి. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వము మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఎవరైతే నిజంగా పేదతనంలో ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా మనము ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నాం. సో మంచిగా కట్టుకోండి. మేము కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ అందరికీ స్కూళ్ళ కోసము ఇవాళ విద్య కోసము మన పిల్లలు మంచిగా చదువుకోవాలి, అన్ని చోట్ల కూడా వీళ్ళకు టాయిలెట్స్, ఆడపిల్లలకు మంచి టాయిలెట్స్ కావాలని కూడా కలెక్టర్ గారు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ స్కూళ్ళలో ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంకెక్కువ అక్కడ కాంపౌండ్ కావాలన్నా కానీ ఇతర వ్యవస్థలు కావాలనుకున్నా కానీ మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు చేస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తూ ఈరోజు ఇందిరాగాంధీ గారి బర్త్డే మీ అందరికీ తెలుసు. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గరీబీ హటావ్
గరీబీ హటావ్ అని చెప్పి ఆ రోజుల నుంచి బీద ప్రజలకు మేలు చేయాలని చెప్పి ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు పనిచేశారు. వారి ఈ పుట్టినరోజు జయంతి సంబరాల సందర్భమున మీ అందరికీ చీరలు పంచుతున్నారు. నేను చూసిన చీరలు చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. ఏమ్మా మంచిగా ఉన్నాయా లేదా? అందరూ ఒప్పుకుంటున్నారా? మంచిగా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ చీరలు ఇచ్చినవి అన్నీ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్.